ముందు ఎవరిని అడుగుతారు? అయ్యగారిని అడుగుతారుగా. అందరూ కూడా బ్రహ్మగారిని అడిగారు. అక్కడ సామాను ఉండాలి ఏమంటే నాకు తెలియదండి, మంగళసూత్రం ఏమైనా నాకు తెలియదని చెప్పారు. అక్కడ ఉన్న దేవతలందరూ కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విఘ్ననాయకుడు, విఘ్నాల్ని కలగకుండా చేసేటటువంటి విఘ్నేశ్వరుడు కళ్యాణానికి ఇంతటి విఘ్నం కలిగిందా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉండే సమయంలోనే ఆ యొక్క విఘ్నేశ్వరుడు మాత్రం పీటల మీద కూర్చుని నవ్వుతూ కనబడ్డాడట. అందరికీ చిన్నగా నవ్వుతూ కనబడేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నీ కళ్యాణానికి ఆటంకం కలిగింది, నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే, నాకే కళ్యాణం కదా అని చెప్పేసి పసుపుతో గణపతి పూజ చేయకుండా ప్రారంభం చేశారు, అందుకే ఈ ఆటంకం కలిగిందని చెబితే బ్రహ్మగారు తన తప్పు తెలుసుకుని అక్కడ గణపతిని పెట్టి పూజ చేసి అక్షతలు అందరి శిరస్సులో వేసుకుంటే అప్పుడు మళ్ళీ మంగళసూత్రాలు కనబడతాయి, అక్కడ ప్రత్యక్షమవుతాయి మంగళసూత్రాలు. అప్పుడు ఆ వివాహం మొత్తం కూడా పూర్తవుతుంది. అందుకే గణపతికి కళ్యాణం చేసినా సరే అక్కడ ఒక గణపతి పూజ చేయాలి. ఆ అక్షతలు శిరస్సును ధరించిన తర్వాత కళ్యాణం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేసేటప్పుడు మొట్టమొదటిగా చేసేటటువంటి క్రతువు ఏమిటి అంటే, సప్త ఋషులు ఉంటారు. ఇప్పుడు మనకి మ్యాట్రిమోనీలు ఎలా ఉన్నాయో పూర్వము సప్త ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు? కశ్యప, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, జమదగ్ని. వాళ్ళతో పాటు అరుంధతి అమ్మవారు. వీళ్ళు 8 మంది కూడా వెళ్ళి మధ్యవర్తులుగా ఉండి అందరికీ కూడా వివాహం జరిపించేవారు. కానీ ప్రతి దేవతకి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనుకోండి, మనకి వల్లి దేవసేన, ఫలానా దేవసేన ఏమో ఆ యొక్క ఇంద్రుడు కుమార్తె అని, వల్లి ఏమో పాతాళ లోకాలకు సంబంధించిందని, పార్వతి అమ్మవారేమో హిమవంతుడికి సంబంధించిందని. కానీ సిద్ధి బుద్ధి మాత్రం ఎవరు తెలుసా? వారికి తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ ఉండరు. వాళ్ళు ఏ విధంగా వస్తారు అంటే సిద్ధి బుద్ధి అమ్మవారు. సిద్ధి అంటే ఏమిటి? మనం కార్యం చేస్తుంటే సిద్ధించాలి, సిద్ధించడం అంటే పరిపూర్ణం అవ్వాలి. బుద్ధి అంటే ఏమిటి? కార్యం పూర్తవ్వాలంటే బుద్ధి ఉండాలి. ఒక పని చేయాలనుకోండి, మనకు ఆలోచన శక్తి కావాలి, తెలివితేటలు కావాలి, ఇవన్నీ కూడా బుద్ధి అమ్మవారు. ఆ కార్యాన్ని సిద్ధింపజేసేది సిద్ధి అమ్మవారు. ప్రతి ఒక్క మానవుడికి కూడా సిద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఇవి రెండు ఉండాలంటే గణపతికి నమస్కారం చేయాలి. అలాంటి సిద్ధి బుద్ధి అమ్మవారు ఎవరు అంటే, పూర్వము వేదవ్యాసుడు సమస్త పురాణాలు చెబుతున్నాడు. సమస్త పురాణాలు చెబుతూ ఉంటే అది రాయటానికి ఒక మనిషి కావాలి, ఒక వ్యక్తి కావాలి, ఒక దేవత కావాలి. దేవతలందరూ కూడా వ్యాసుడు అడుగుతాడు, వేదవ్యాసుడు అడుగుతాడు, నేను సమస్త పురాణాలు శ్లోకాల రూపంలో చెప్తాను, అవన్నీ కూడా కూర్చుని ఎవరైతే రాయగల సమర్థుడు ఉంటే ఆ సమర్థుడిని తీసుకురండి అని చెబితే దేవతలందరూ కూడా ఆలోచిస్తూ ఉండే సమయంలోనే గణపతి నేను రాస్తానని చెప్తాను. ఎలా రాస్తారు? మనం మామూలుగా పెళ్ళి ఉండవు, వాళ్ళకి ఘటాలు ఉంటాయి, ఇలా తిప్పాలి వాటి. ఒక అక్షరం, ఒక ఆకు ఉందనుకోండి, ఆకు చిరగకుండా ఒక అక్షరాన్ని రాయాలి. అలాగా అక్షరాన్ని రాస్తూ ఉండాలి. కొన్ని వేల శ్లోకాలు రాస్తూ ఉన్నాడు. ఎవరు? అది ఒక విఘ్నేశ్వరుడు కూర్చుని వేదవ్యాసుడు, నేను మంత్రాలు ఎలా చదువుతున్నానో, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాన్ని శ్లోకం చెప్పాను అనుకోండి, మీరు ఇంత ఫాస్ట్గా రాయగలరా? రాయలేరు. కానీ విఘ్నేశ్వరుడు కూర్చుని అన్ని వేల శ్లోకాలు రాయటం ప్రారంభం చేశాడు. శ్లోకాలన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి, చివరికి వచ్చేసాయి, ఇంకొక 10% మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలోనే ఆ ఘటం విరిగిపోతుంది, రాసే యొక్క ఘటం విరిగిపోతుంది. ఎందుకు? వేదవ్యాసుడు ఎవరు? సాక్షాత్తు నారాయణ స్వరూపం. విఘ్నేశ్వరుడు యొక్క బుద్ధి ఏమిటో తెలుసుకుందామని చెప్పేసి దాన్ని విరగొడతాడు, శ్లోకం ఆపడు. ఈలోపే విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు? తనకి 2 దంతాలు ఉంటాయి కదా, ఒక దంతాన్ని విరిచి మొత్తం కూడా రాసేస్తాడు అనమాట. మనం మామూలుగా మనకి సినిమాలలో చూపిస్తారు, రాక్షసుడితో యుద్ధం జరిగితే ఆ యొక్క ఆయుధాలు అయిపోతాయి వినాయకుడి దగ్గర, ఆ యొక్క దంతాన్ని విరిచి ఆ యొక్క రాక్షసుడి మీదకి వేసాడు అని చెప్పి మనకి సినిమాలలో కానీ చూపిస్తారు. అదంతా కూడా అబద్ధం. విఘ్నేశ్వరుడికి ఏకదంతాయ నమః అని పేరు. ఒక దంతమేమో పొడుగ్గా ఉంటుంది, ఒక దంతమేమో సగం విరిగిపోయి ఉంటుంది. ఎందుకొరకు అంటే ఇదే కారణం. ఆ సమయంలోనే ఆ యొక్క శ్లోకాలు రాయటానికి ఆ దంతాన్ని విరిచి పెన్నుగా ఉపయోగించి మొత్తం పురాణాలు మొత్తం కూడా పూర్తి చేస్తాడు. పూర్తి చేసినందుకు వేదవ్యాసుడు చాలా ఆనందపడి, ఎందుకంటే సమస్త పురాణాలని సిద్ధింపజేసింది ఎవరు? వినాయకుడు. అక్కడ ఏమి వాడాడు ఆయన? బుద్ధి వాడాడు. పెన్ను పాడైపోయిందో లేకపోతే ఏదో అయిందని చెప్పేసి ఆపేయకుండా తన బుద్ధిని ఉపయోగించాడు. అందుకే ఆయనకి దేవతలందరూ కూడా సిద్ధి అమ్మవారిని, బుద్ధి అమ్మవారిని కూర్చోబెట్టి స్వామివారికి వివాహం జరిపిస్తారు అదే సమయంలో. అలాంటి కళ్యాణం మనం ఇక్కడ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు కూడా గణపతి పూజ అయిపోయింది, ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. అందరూ కూడా గణపతికి నమస్కారం చేయండి. గణేష్ మహారాజ్కి జై. ओम पूर्वोक्त एवं गण विजय जन विदिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं लोक कल्याणार्थं शांति कल्याण महोत्सवाख्यं कर्म करिष्ये। ओम अनुभवमिति शाकुनादि मंत्रानुवाच जन्नु। ओम अनुभवं परिहवं परिवादं परिक्षपं दुःस्वप्नं दुरिदिदन्तद्विषद्भ्यो दिशाम्यहं अनुहूतं परिहूतघोषकुनेर्यदशाकुनं मृगस्य श्रुतमक्ष्णजातद्विषद्भ्यो दिशाम्यहं आदात्ते अग्निरस्वारात् परशुरस्तुते निवाते त्वाभिवरुषतु स्वस्तिते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते नमश्च गृच्छते रुद्राय नमो रुद्राय च गृच्छते
गोष्ठमधि नमस्ते अस्तु मामाहि गोंसीशगसिनसि वज्रो नमस्ते अस्तु मामाहि गोंसीः उद्गातेव शकुने सामगाजसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंषसि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव विवाहाकारमेत्य स्वामिनः पादौ प्रक्षाल्य आचम्य पूर्वोक्त एवं विशेषणविशिष्टायां शुभतिथौ अंदरू चेप्पंడి मम आचंद्रार्कं अनेक वैशेषिक सुख अनुभव सौभाग्य परंपरा अभिवृद्धि अर्थम यतासु धर्म प्रजा संपत्त्यर्थम स्त्रियम उद्वहे पूर्वोक्त एवं विशेषण विशिष्टायां शुभतिथौ लोक कल्याणार्थो शांति कल्याण महोत्सवाक्षे कर्मणि शरीर शुद्ध्यर्थो रक्षाबंधन पूर्वक यज्ञोपवीत धारणं करिष्ये कंकणाల మీద గంధము పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేయండి రక్షా సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః త్రయంబకం యదామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాదు మృత్యుంజయమావాహయామి నమో అస్తు సర్పేభ్యో ये के च पृथिवीमनु ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः सर्पमावाहयामि तं पृथिवी तत्त्वात्मने गन्धं परिकल्पयामि पूबट्टिनहम् आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामि यं वायुतत्त्वात्मने धूपं परिकल्पयामि तं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि तं तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि वम् अमृततत्त्वात्मने अमृतनैवेद्यं परिकल्पयामि सं सर्वतत्त्वात्मने रक्षासूत्र यज्ञोपवीत अधिष्ठानदेवताभ्यो नमः सर्वोपचार पूजां परिकल्पयामि। ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారికి కంకణ ధారణ జరుగుతుంది, రక్షాబంధన ధారణ. ఒక రక్షాబంధనం దేని కొరకు కడతారు అంటే, మనం ఒక కంకణం కట్టుకున్నామంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వాడు కంకణం కట్టుకున్నాడు అని ఒక సామెత వాడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ఒక పని చేయాలంటే ఒక కంకణం కట్టుకోవాలి. ఈ పని అయ్యేంత వరకు కూడా ఒక దీక్షగా ఉన్నాం అనుకోండి, ఎటువంటి పని అయినా సరే అది పూర్తవుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి ఎందుకు కంకణం కట్టాలి అంటే, లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. అతివృష్టి ఉంటే ఏం జరుగుతుంది, మన వరదలు వచ్చే చూసారా, అందరూ అలా ఇబ్బంది పడతాం. అనావృష్టి అంటే ఏంటి, అక్కడ వర్షాలే లేకపోవడం. ఇవి రెండూ కూడా లేకుండా సకాలంలో వర్షాలు పడుతూ పాడి పంట పశువు అంతా కూడా అభివృద్ధి ఉండాలి. ఎన్ని కోట్లు సంపాదించినా సరే ముందైతే తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అని అంటే అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. అలాగ లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి. అలాగ సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి స్వామివారికి ఇప్పుడు కంకణ ధారణ జరుగుతుంది. అందరికీ ఆ కంకణాలని చూపిస్తారు. అందరూ ఆ కంకణాలని చూసి నమస్కారం చేసుకోండి. భజంత్రీలయ్య जय सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रिजं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु। एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु। ఇప్పుడు కళ్యాణాన్ని ప్రారంభమైన తర్వాత స్వామివారికి ముందుగా రక్షాబంధన, తర్వాత యజ్ఞోపవీత ధారణ చేశారు. యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి. అంటే మామూలుగా సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారు అంటే, కన్యా వరజతే రూపం. అమ్మాయి ఏ విధంగా ఆలోచిస్తుంది, అబ్బాయి మంచిగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా అని అమ్మాయి ఆలోచిస్తుంది. మాతా విత్తం, తల్లి ఏం చూస్తుంది, అబ్బాయికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత వస్తుందని తల్లి చూస్తుంది. తండ్రి ఏం చూస్తాడు, అబ్బాయి ఎంత చదువుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా ఉన్నాయి, ఇవి తండ్రి చూస్తాడు. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఏం చూస్తారు, మృష్టాన్న భోజనం ఎలా ఉంది, ఏ భోజనం పెట్టారు, మర్యాదలు ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అలాగా గణపతికి కళ్యాణం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉండే సమయంలోనే గణపతి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా చూద్దామని చెప్పి ఋషులు ప్రారంభం చేశారు. గణపతి యొక్క తండ్రి ఎవరు, పరమేశ్వరుడు.
పరమేశ్వరుడు తండ్రి ఎవరు? పరమేశ్వరుడే. పరమేశ్వరుడు తండ్రి ఎవరు? పరమేశ్వరుడే. పరమేశ్వరుడికి తాతలు తల్లులు తండ్రులు ఎవ్వరు లేరు. పరమేశ్వరుడే స్వయంగా ఉద్భవించాడు. మనం లింగోద్భవ కాలం చేస్తూ ఉంటాం చూసారు, అలాంటి సమయంలో ఉద్భవించారు. అలాంటి పరమేశ్వరుడు యొక్క కుమారుడే యొక్క వినాయకుడు. అలాంటి వినాయకుడు లోకం మొత్తానికి కూడా అధినాయకుడు. అలాంటి వినాయకుడికి సిద్ధి బుద్ధిని ఇచ్చి వివాహం చేద్దామని దేవతలందరూ కూడా నిర్ణయించుకున్నారు. స్వామివారి యొక్క ప్రవర ప్రతి ఒక్కరికి గోత్రనామాలు ఉన్నట్టే స్వామివారికి కూడా గోత్రం ఉంటుంది, పరశివ గోత్రం అన్నమాట. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రవర. ఓం చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద జిదాకాశ పరశివ గోత్రోద్భవస్య పరమేశ్వర శర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణః పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణః పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ పురాణ పురుషాయ సకల సురాసుర మణి మకుట రంజిత చరణారవింద జుగలాయ సాక్షాత్ శ్రీ విఘ్నేశ్వర స్వామినే వరాయ. గణేష్ మహారాజ్ కీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇప్పుడు సిద్ధి అమ్మవారు బుద్ధి అమ్మవారి యొక్క ప్రవర. వీరి యొక్క గోత్రం ఏమిటి అంటే కాశ్యపస గోత్రం. ఈవిడ బుద్ధి అమ్మవారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బుద్ధిని ప్రసాదిస్తారు స్వామివారు. మంచి బుద్ధి కలిగితేనే మనం ఒక వ్యాపారం చేసినా, ఒక చదువుకున్నా, ఒక ఉద్యోగం చేసినా సరే మంచి బుద్ధి కలగాలి. మనకి వినాయక నవరాత్రులు ఎందుకొరకు చేస్తారు అని అంటే బుద్ధి కలగాలి, విఘ్నం కలగకుండా ఉండకూడదు, లక్ష్మి కలగాలి. లక్ష్మి ఏ విధంగా కలుగుతుంది అంటే స్వామివారి యొక్క మొహం చూస్తేనే లక్ష్మి కలుగుతుంది. ఎందుకంటే స్వామివారి యొక్క షోడశ నామాలలో మొట్టమొదటి నామం సుముఖాయ నమః. సుముఖం అంటే ఏంటి? మంచి ముఖం కలిగినటువంటి వాడు. అనుమానం రావచ్చు, ఏనుగు మొహం పెట్టుకున్నాడు కదా, మంచి ముఖం ఏమిటని చెప్పి ఒక అనుమానం రావచ్చు. అంటే లక్ష్మి గజం అంటే ఏనుగు లక్ష్మీ స్వరూపం. ఏనుగు లక్ష్మీ స్వరూపం. మనకి 5 పంచమహాలక్ష్మిలు ఉంటాయి. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందంటే, ఒకటి మనకి ఇంటి గడపలో ఉంటుంది, ఒకటి ఆడవాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు చూసారా పాపిట్లో, అక్కడ ఉంటుంది. మూడోది ఏమో పద్మంలో ఉంటుంది, నాలుగోది బిల్వంలో ఉంటుంది, ఐదోది ఎక్కడ ఉంటుందంటే ఏనుగు మొహంలోనే ఉంటుంది. అందుకే మనకి పెద్ద పెద్ద దేవాలయాలలో గజారోహణ చేస్తారు, విగ్రహాన్ని గజం మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. ఆ యొక్క అమ్మవారికి పేరు కూడా ఏమిటి? గజలక్ష్మి అని పేరు. గజలక్ష్మి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంటే గజం అంటే లక్ష్మీ అమ్మవారికి అంత ఇష్టం. అలాగా స్వామివారు సాక్షాత్తు ఏనుగు మొహంతో ఉంటాడు. ఆయన మొహం చూస్తే చాలు సర్వలక్ష్మి మనకి కరుణ కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారి కరుణ కలుగుతుంది. అందుకే ఆయన ఏమయ్యాడు? లక్ష్మీ గణపతి అయ్యాడు. లక్ష్మీ గణపతి కూడా ఏ విధంగా అవుతాడు అంటే, ఆయన పూర్వం సముద్రాన్ని మథిస్తారు. సముద్రాన్ని మథిస్తే అందులో నుంచి అనేక రకమైనవన్నీ కూడా వస్తాయి. చింతామణి, ఐరావతం, కామధేనువు ఇవన్నీ కూడా వస్తే మొట్టమొదటిగా ఇంద్రుడు ఉంటాడుగా. దేవతలందరికీ కూడా అధిపతి ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు భాగానికి అధిపతి. ఆయన వచ్చి అన్ని కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా చేసుకుంటాడు. కామధేను అంటే ఏమిటి? ఏది అడిగితే అది ఇస్తుంది. చింతామణి, ఐరావతం అంటే తెల్లని ఏనుగు. మామూలుగా మనం నల్ల ఏనుగు చూసుంటాం కానీ తెల్ల ఏనుగు ఎక్కడ చూసుంటాం. అలాంటి తెల్ల ఏనుగుని వాహనంగా పెట్టుకుంటాడు ఆ యొక్క ఇంద్రుడు. అలాంటి ఇంద్రుడు లేచి సముద్రం నుంచి వచ్చినవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటాడు. సముద్రాన్ని మథిస్తారు. ఎందుకొరకు మథించాలి? అమృతం కోసం మథిస్తారు దేవతలు, రాక్షసులు. మథించిన తర్వాత ఇంద్రుడు తీసేసుకుంటాడు. తర్వాత గణపతికి కొంచెం కోపం వస్తుంది. ఏదో ఆదౌ పూజలో గణాధిప, ఏ పని చేసినా సరే గణపతికిగా పూజ చేసేది ఇంద్రుడికి ఇచ్చారు ఏంటని చెప్పి గణపతికి కొంచెం కోపం వస్తే దేవతలందరూ కూడా మాట ఇస్తారు. తర్వాత ఏదైతే వస్తుందో అది నీకే అప్పచెబుతామని చెప్పి గణపతి దగ్గర వరాన్ని పొందుతారు. తర్వాత మళ్ళీ సముద్రాన్ని మథిస్తే అందులో నుంచి లక్ష్మీ అమ్మవారు బయలుదేరి వస్తుంది. లక్ష్మీ అమ్మవారు పుడుతుంది. మనం ఒక పాట పాడతారు, క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అని ఒక పాట పాడతారు. అంటే అమ్మవారు పాల సముద్రంలో నుంచి పుట్టింది అని దాని యొక్క అర్థం. ఆ విధంగా చెప్తారుగా, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటే క్షీర సముద్రంలో నుంచి అమ్మవారు పుట్టింది అని. ఆ అమ్మవారు సముద్రం నుంచి వస్తుంది. రావటంతోనే ఆవిడ ఏం చేస్తుంది? ఒక పుష్పమాలికి తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువు మెల్లో వేసేస్తుంది. అంటే విష్ణుమూర్తికి భార్యగా అయిపోయింది లక్ష్మీదేవి. గణపతికి ఇంకాస్త కోపం కలుగుతుంది. ఈసారి వచ్చింది నాకు ఇస్తా అన్నారు కదా, ఏమైంది అని చెప్పి గణపతి అడిగితే దేవతలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ అమ్మవారు తనలో నుంచి ఒక భాగాన్ని, ఒక స్వరూపాన్ని తీసి ఆ యొక్క గణపతికి ఇస్తారు. అప్పటి నుంచి ఆయన
లక్ష్మీ గణపతిగా మారాడు. ఆ విధంగా గణపతి నవరాత్రులు చేస్తే లక్ష్మి కలుగుతుంది, చదువు కలుగుతుంది. ఎటువంటి కార్యం చేసినా ఆ యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకి షోడశనామాలు చెప్తారు. సుముఖశ్చేకదంతశ్చకపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామానయ పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ. అంటే విద్య ఆరంభంలో, అంటే అక్షరాభ్యాసం అప్పుడే కాదు, ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తున్నాం అనుకోండి, ఆరంభంలో చదివినా, వివాహ సమయంలో చదివినా, ఇంట్లో గృహప్రవేశం సమయంలో చదివినా, ఇలాంటి విఘ్న నవరాత్రుల్లో చదివినా సరే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆ యొక్క కార్యానికి కావాల్సిన లక్ష్మి, అదేవిధంగా ఆ యొక్క కార్యం మొత్తం కూడా పూర్తవటానికి విఘ్నం కలగకుండా ఉండటానికి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఆయన లక్ష్మీ గణపతిగా మారుతాడు. ఆ విధంగా స్వామివారి మొహం చూస్తే చాలు మనకి అనేక రకమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఋషులందరూ కూడా భావన చేస్తారు. ఆ విధంగా బుద్ధి అమ్మవారు, సిద్ధి అమ్మవారిని కూర్చోబెట్టి కళ్యాణాన్ని ప్రారంభం చేస్తారు. ఇప్పుడు వారి గోత్రనామం చతుస్సాగర పర్యంతంగో మహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయారుజేయ ప్రవరాన్విత కాశ్యపత గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణో నప్త్రీం హిమాచల శర్మణ పౌత్రీం మైనాకాచల శర్మణ పుత్రీం శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాజికాం ఆదిమధ్యాంతరహితాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం సాక్షాత్ శ్రీ సిద్ధీనాంనీం కన్యాం జగదంబా మహారాజ్ఞి కీ జై. చతుస్సాగర పర్యంతంగో మహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సారణే ధ్రువత్రయారుజేయ ప్రవరాన్విత కాశ్యపత గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణో నప్త్రీం హిమాచల శర్మణ పౌత్రీం మైనాకాచల శర్మణ పుత్రీం సాక్షాత్ శ్రీ సిద్ధీనాంనీం కన్యాం బుద్ధీనాంనీం కన్యాం జగదంబా మహారాజ్ఞి కీ జై. ఆగతం ప్రత్యాగతో లక్ష్మీనారాయణ స్వరూపవరం విధినా మధుపర్కేణ పూజయిష్కే ఉదగగ్రం కూర్చన్యదధాతి తస్మిన్ వరో రాష్ట్రభృతసీతి గిజుషోపవిశతి రాష్ట్రభృతస్యాచార్యా సంధీమాత్పత్యోషం ఆపఃపాదాదితి దాతా ప్రాహ ఆపఃపాదాః ఆపఃపాదావనేజనేర్భిషం తన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని పూర్వం దక్షిణపాదం తతో వామపాదం ప్రక్షాళ్య అక్షతలు తీసుకోండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. కొబ్బరి బొండం మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య ఉభాభ్యామిదమాసనం దంపతులిద్దరు లేవండి. ఉభాభ్యామిదమాసనం ఇదమావాహనం ఇరాయి పక్కన ఉభాభ్యామిదమాసనం ఇదమావాహనం ఇదం వాం పాద్యం సుపాద్యం ఆ పక్కన పెట్టండి. పాల్పోయింది. మీరు కొబ్బరికాయని కడిగినట్టుగా స్వామివారి పాదాలు కడగటం అన్నమాట. స్వామివారి పాద ప్రక్షాళన, బ్రహ్మ కడిగిన పాదం. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. యథా భాగశః అమీవో గంధాః సుగంధాః గంధానామపర్యక్షతాః సంపక్షతాః సకలారాధనే శోభనమస్తు. ఓం మరో వయమహో యజుషాత్మానం ప్రత్యభిపృచ్చు వరో మయమహో యజుషాత్మానం ప్రత్యభిపృషేతు మయజో మయమహో మయేంద్రియం వీర్యం కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయేన అరుహణీయా ఆపజిత్యుక్త ఆరుహణీయా ఆపః ఆమాగణ్యతి వరః కలశోదకమభిమంత్ర్య ఆమాగనుగషసావర్తసాసకోసుజపగసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్పతిపతిం పశూనాం అంజలావేకదేశానీయమానే వరో విరాజోదో హోసీదిగజుర్జపిత్వా విరాజోదో హోసి విరాజోదో హమశీజమమపద్యాజ విరాజాః శేషం పురుస్తాన్నినీయమానకో సముద్రం వైత్యభవంత్రయతే సముద్రం వప్రహిణో విశ్వాయోనిమపి గచ్చత అచ్ఛద్ర ప్రదదా భూజా సుమ్మాపదా సేజమత్పదః అచ్ఛద్ర ప్రదజా భూజా సుమ్మాసరా భేదవత్పదః అత్ర గాసోగవాధికో యథాశక్తి హిరణ్యం దత్వా వరమలంకృత్య అర్చత ప్రార్చత ప్రియమేధాజో అర్చత అర్చంతు పుత్రగా ఉదపురన్న ధృష్మర్చత అర్చత ప్రార్చత. స్వామివారి కట్టుకున్న వస్త్రాలను చూసి నమస్కారం చేయండి. స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయమున కమిటీ సభ్యులు స్వామివారికి అమ్మవార్లకి నమస్కరిస్తూ నూతన వస్త్రద్వయం, పట్టు చీరలు, పట్టు రవికలు, పళ్ళు, పసుపు, కుంకుమ, సౌభాగ్య ద్రవ్యములు ఇవం వస్త్రాణి పీవసాపసాథే యువోరచ్ఛద్రామంతవో హసర్గాః అవాదిర తమటుతాని విష్పర్తేన మిత్రావరుణాసుజేథే. స్వామివారి
కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన జరిగింది. అల్లుడు రాగానే కూర్చోబెట్టి మామగారు ఏ విధంగా అయితే కాలు గడుగుతారో ఆ యొక్క మామగారు ఎవరంటే సమస్త పర్వతాలన్నీ కూడా వారి యొక్క మామగారే. అలాంటి మామగారు కూర్చుని ఆ యొక్క గణపతి కాళ్ళు గడిగి గణపతికి కొత్త వస్త్రాలు ఇచ్చిన తర్వాత గణపతి అమ్మవార్లు కొత్త వస్త్రాలు కట్టుకుని ఆ యొక్క కళ్యాణ మండపంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా కన్యాదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కన్యాదానం యొక్క విశేషం ఏమిటి అనంటే, మనకి 100 మంది కొడుకులు ఉన్నా సరే ఒక కూతురు కావాలని కోరుకోవాలి. ఎందుకొరకు అనంటే మనకి మత్స్య పురాణంలో 16 మహాదానాలు చెప్పారు. గోదానమని, భూదానమని, దశదానాలని, ఇలా అనేక దానాలు చెప్పారు. అంటే గోదానం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా ఉన్న గోవుని దానం చేయటం. అంటే మనం మామూలుగా కొన్ని వేలు పెట్టి కొనుక్కొని వచ్చి ఇచ్చేస్తామని అనుకుంటాం, కానీ దానికి ఎంతైతే గడ్డి తింటుందో ఆ గడ్డిని కూడా ఇవ్వాలి. మనం దానం చేయగానే సరిపోదు కదా, అది ఆ దానం. తర్వాత భూదానం చేయాలి. భూదానం అంటే ఏమిటి? ఎక్కడైనా ఒక గజం కానీ, 100 గజాలు కానీ, 200 గజాలు కానీ ఎక్కడైనా దానం చేయమంటే మన శక్తి సరిపోదు. బంగారం దానం చేద్దామంటే మన శక్తి సరిపోదు. వెండి దానం చేద్దామంటే మన శక్తి సరిపోదు. ఆ విధంగా 16 గొప్ప గొప్ప దానాలు చెప్పారు. గుర్రం దానం, ఆ విధంగా ఏనుగుని దానం, అనేక రకమైన దానాలు చెప్పారు. ఈ దానాలలో అన్నిటికన్నా మనం చేసేది ఏమిటి? ఒకే ఒక్క దానం, కన్యాదానం. ఈ యొక్క కన్యాదానం ఎందుకొరకు చేస్తారు అని అంటే, ఒక్క కన్యాదానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, అంటే తండ్రి వైపు తల్లి వైపు 7 తరాల పాటు తరించిపోతారు, బ్రహ్మలోకంలో ఉంటారు. ఏ విధంగా ఉంటారు అంటే, ఇక్కడ నుంచి ఆకాశం వరకు గోధుమ గింజలు ఉంటాయి కదా, అవన్నీ కుప్పగా పోసి లెక్క పెడితే ఎన్నైతే గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలందరూ కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు అని చెప్పేసి మత్స్య పురాణం చెప్పింది. అందుకే కన్యాదానం చేయాలి. ఎంతమంది కొడుకులు ఉన్నా సరే కూతురు కావాలని తప్పకుండా కోరుకోవాలి. ఎందుకంటే మనం చేసే దానం ఒకటే. ఎందుకు అంత ఖర్చు పెట్టి చేస్తాం? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు ఒక పెళ్లి చేయాలంటే. ఒక హాలు మాట్లాడి చుట్టాలందరినీ పిలిచి వాళ్ళకి భోజనాలు, వసతులు ఇవన్నీ కూడా చూసి కన్యాదానం కోసం కన్యాదానం అయిపోయాక తాళి కట్టడం. మనం మామూలుగా అక్కడ అందరూ ఏం చేస్తారు? జీలకర్ర బెల్లము లేకపోతే మంగళసూత్ర ధారణం, ఇవే ముఖ్యంగా చూస్తారు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే కన్యాదానం. ఈ కన్యాదానం చేయటానికే ఇంత ఖర్చు పెట్టి తండ్రి కష్టపడి డబ్బులను కూడగట్టి ఆ అమ్మకి కన్యాదానం చేస్తారు. కన్యాదానం అయిన తర్వాత జీలకర్ర బెల్లం, మంగళసూత్రం, ఇవన్నీ. ముందు కన్యాదానం అనేది ముఖ్యం. ఈ యొక్క కన్యాదానం చేయటం వల్ల పితృదేవతలందరూ కూడా తరిస్తారు. అంటే మనకి పుట్టిన అమ్మాయిని కన్యాదానం చేస్తేనే ఇంతటి పుణ్యం వస్తే జగత్తుకే తల్లులు వాళ్ళిద్దరు, సిద్ధిదేవి బుద్ధిదేవి, జగత్తుకే తల్లులు. అలాంటి యొక్క విఘ్నేశ్వరుడికి వారిద్దరిని కూడా మనం ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం. అలాంటి కన్యాదానం జరుగుతుంది. ఇప్పుడు మహాసంకల్పం చెబుతారు, అందరూ కూడా శ్రద్ధగా వినండి. అంజలావేకదేశానీయమానే వరో విరాజోదోహ సీతయజుర్జపిత్వా విరాజోదోహమశీజమపద్యాజ విరాజాః శేషం పురస్తాన్ నినీజమానగో సముద్రం వైత్యభిమంత్రజతే సముద్రం వః ప్రహినోమిస్వాంయోనిమపి గచ్చద అచ్చద్రః ప్రతిదా భూయాసం మాపరాసేజమత్పదః అంజలౌ పూర్ణపాత్రమానజతి ఓం దధిమధుహిరణ్య ఘృతగోరోదనజీరకగుణ హరిద్రాదిద్రవ్యాణి యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదోమధవ్యోసాని సకృన్మంత్రేణ త్విస్తూష్ణీన్ విప్రాశ్య అమృతాభిధానమసీత్యవః పీత్వా, దానికి బొట్టు పెట్టండి. అమృతాభిధానమసి దాతా గౌరస్య పహత పాప్మాపపాప్మానం జహీ హిమవత్ శర్మణో మమ చ శ్రీ వినాయక శర్మణో ముష్కిత అగ్నిః ప్రాశ్నాదు ప్రథమస్య హివేద యథా హవిః అనష్టమస్మాకం కృణ్వన్ బ్రాహ్మణేభ్యః యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనువృద్ధాపచితిరస్య పచితిం మా కుర్వపచితోహం మనుష్యేషు భూజాతం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూనాగుస్వసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణవోచించికితుషే జనాజమాగామనాగామతిం వదిష్ట పిబతూతకం తృణాన్యత్తు ఓం ఉత్సృజత దాతా సిద్ధమన్నం భూతమిత్యుక్తే భూతం సా విరాట్ తన్మాక్షాజితస్య దేశీ జతన్మ ఊర్జంధాః ఓం కల్పజత తదంగముత్తర దిగ్భాగో భూమౌ నిక్షుభేతు తతః కన్యకా పితా పితామహోస్వగల్యోమ వేణువేత్నాదిపాత్రస్య తంగిలేషు కన్యకయా సహోపవిశ్య పూర్వోక్త ఏవం విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. త్రిగుణీకృత ఇద్దరు కలిసి పట్టుకోండి తాము కొబ్బరికాయ. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోరియామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల పుణ్య ఫల అవాప్తి అర్థం షోడశ మహాదాన అంతర్వర్తి కన్యాదానం అహం గరిష్యే.
ఓం అథ కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్కే. ఓం అథానందవీర్యస్య శ్రీమదాదినారాజనస్య అచింత్యాభ్రజమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే విజక్తా విజక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయువాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహది బ్రహ్మాండ ఖండజోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంత దక్షకాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్షతప్తలోకానాముపరితలే భూర్భువస్సువన్మహర్జనస్తవస్తత్యోక్యశల్లోకానామథోభాగే చక్రవాలశైలగత మహాసుమేరో సహస్రశిఖరానువర్తిని మహానాళాజమాన ఫణిరాజరాజస్కజేతస్కతకస్త్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్టదిగ్ధంతి శుండాతండోత్తంభితే అమరావత్యశోకవత్యం భోజవతీ రైవతీ సిద్ధవతీ సాధ్యవతీ గాంధర్వవత్యలకావత్యాది పుణ్యపురీ విరాజతే. ఇంద్రాగ్నిజమనరుడితవరుణవాజుకుబేరైశానాష్టదిక్పాలకపాలితే లవనే క్షుద్రాజప్రతధిక్షీరోదకారణవైః పరివృతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటపాట పులిధాంధ్ర హోణదచారణ భోజ కుక్కురు కురు గాంధార విదత్భ విదేహ బాక్లిక పద్మర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన టంకన కొంకణ విశేష దేశ భాషా భూమిపాలా విచిత్రతే. గంగావాలుకాభిः సప్తఋషిమండల పర్యంతం కృతరాశేర్వరద సహస్రావసానే ఏకైకవాలుకాపకర్షక్రమేణ సర్వదాష్టపకరద సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనిపాతదిత్యర్థం గోధూమైర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్వరద సహస్రావసానే ఏకైక గోధూమాపకర్షక్రమేణ సర్వరాష్ట్రపకరద సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనిపాతదిత్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశేర్వరద సహస్రావసానే ఏకైక తిలాపకర్షక్రమేణ సర్వరాష్ట్రపకరద సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనిపాతదిత్యర్థం మాశేర్ధ్రవమండల పర్యంతం కృతరాశేర్వరద సహస్రావసానే ఏకైక మాశాపకరచక్రమేణ సర్వరాష్ట్రపకరద సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనిపాతదిత్యర్థం పంచాశద్గవ్యోతిగణనా సంవిత దేశే వృషలోమభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్వరద సహస్రావసానే ఏకైక లోమాపకరచక్రమేణ సర్వరాష్ట్రపకరద సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనిపాతదిత్యర్థం. అందరూ చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మతు వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం పంచశత్ గవ్యూతి గణనా సంమిత దేశే వృషలోమభిః నక్షత్ర మండల పర్యంతం కన్యాదానం అహం కరిష్కే. చేతులు పట్టుకొని ఇద్దరు కూడా తాంబూలం. ఓం కన్యాం కనక సంపన్నాం కొబ్బరిగా ఇద్దరు చేతుల్లో పట్టుకోండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషజా. కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ పద్దానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే తుభ్యం ప్రజాదహత్వకర్మభ్యః ప్రతిపాదయామీతి కన్యాం ఉదకపూర్వం దత్వా స్వస్తీతి ప్రతివదనం స్వస్తి దేవస్యత్పాదవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనామృతత్వమశ్యాం వయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే తగిదంగస్మా అదాద్. కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామగో సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్త్వా ఆంగే రసః ప్రతిగృహ్ణాతు ప్రజాపతయే కన్యాం. చేతుల్లో కొబ్బరికాయ పట్టుకోండి. ఆడవాళ్ళు ఇలా బేసిన్లో పెట్టండి. ఆడవాళ్ళు చెంబుతో గ్లాస్తో నీళ్లు పోయండి. ఓం భజంత్రిలయ. కన్యాం కనక చేతులు పట్టుకోండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషజా. స్వామివారికి చూపించగల పెట్టేసండి. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. చూపించందులో పెట్టేసి
లోకే ధర్మే చ అర్థే చ కామే చ త్వయైషా నాతి చరితవ్యా స్వామినః నాతి చరామి. దీనికి నమస్కారం చేయండి, రెండు చేతులతో తాకి నమస్కారం చేసి మీరు కూడా అందరికీ చూపించండి. నమస్కారం దగ్గరికి వెళ్ళి ఈ తెలిసినా తెలియకపోయినా ఒక అయ్యగారిని సంప్రదించి మంచి ముహూర్తం పెట్టించుకొని ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు. ముందు కావాల్సిన తతంగం అంతా క్రియాకలాపం మొత్తం కూడా చూపించి సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టడం ద్వారా ఈ యొక్క మంత్రాలతో ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోవడం ద్వారా వాళ్ళు 100 సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉంటారు. ఈ యొక్క మంత్రాలు విని ఈ యొక్క మంత్రం ద్వారా ఒకరినొకరు చూసుకోవడం ద్వారా. ఈ యొక్క జీలకర్ర బెల్లం ఎందుకోసం పెడతారు అని అంటే, మనకి జీలకర్ర బెల్లం ప్లేస్లో అనేక రకమైన పదార్థాలు ఉన్నాయి. కందిపప్పు ఉంది, చింతపండు ఉంది, అనేక రకమైన పదార్థాలు ఉన్నాయి. ఏమున్నా సరే జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అని అంటే, ఒక్కసారి అవి రెండు అతుక్కున్నాయి అనుకోండి, అన్ని విడదీయటం కష్టం. ఒకసారి బెల్లం తీస్తే జీలకర్ర వస్తుంది, జీలకర్ర తీస్తే బెల్లం వస్తుంది. అవి రెండు ఎంత అన్యోన్యంగా ఉన్నాయో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అంత అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఈ యొక్క అర్థం ద్వారా, ఈ యొక్క మంత్రం ద్వారా ఇద్దరు పెట్టుకుని ఒకరి మొహం ఒకరు చూసుకోవడం ద్వారా వారి పరిపూర్ణమైనటువంటి ఆయుష్యతో మంచి సంతానం కలిగి మంచి వృద్ధిలోకి వచ్చి మంచిగా జీవితాన్ని సుఖంగా అనుభవిస్తారు. ఆ విధంగా మనకి కానీ స్వామివారికి కాలమే ఆయన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఆయనకి సుముహూర్తంతో పని లేదు, ఎప్పుడు పెట్టినా సరే ఆయనకి సుముహూర్తం. ఎందుకంటే కాలం ఏది చెబితే ఆయన ఏది చెబితే అది చేయాలంటే, ఇక్కడ వర్షం పడాలంటే పడాలి, వద్దు అంటే వద్దు. అది గణపతి యొక్క గొప్పతనం. అలాంటి గణపతికి ఇప్పుడు జీలకర్ర బెల్లం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి లగ్నాష్టకాలు చదువుతారు. అందరూ నమస్కారం చేసుకుంటూ భక్తిగా శ్రద్ధగా వింటూ ఉండండి. తతస్సుముహూర్తే లగ్నాష్టకాన్ పఠేతు చూర్ణికాన్ జపేతు తదేవ లగ్నౌ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే హృదయో స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కాళిందీ కనకాంబుజం కలశజం కాశంకుశం కౌస్తుభం కాశంకోకిలకోజితం కువలజం కౌమోదకీ కుంకుమం కౌమారీ కలహంసకోజితరవం కైలాసశైలోద్భవం కేయూరం కమలాపతిః కలశజః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఖర్జూరం ఖరఖండలం ఖరఖనం ఖండేందుమౌళీశ్వరం ఖండం ఖండ ఖగేంద్ర ఖండ గహనో ఖేగామినీ ఖేచరం ఘోషం ఘోషఘనం ఘనావలజుతం ఖే భూషణం ఖేచరం హిర్మాశం ఖగసాగర ఖగపతిః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జంబీరం జనమండలం జనపదం జంబీరవం జాంబవం జంబూద్వీపమయం జటాయు జనితా జానాత్మకీ జానకీ జంబాలాదినవశ్రితం జనపదం జప్తం జయంతం జపం జపమాలీ జగదేకనార్ద్ర రిపుదః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారీ నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. డిండీశోర్నరశంభుడో డమరుడో శంభుండిడో వల్లభో డీడాకారుడవంబుజాక్షు గహనో యస్మిన్ నృగానృగాః డింభం కుంభటిగా భడింభ గహనో డీకారమో డిండిమో డోలాడుండుకుడుండు భాండు నిలజః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. స్వస్త్యష్టాశీతి సహస్రాణాం ఋతగురుదైవత్యానాం పురభూతహుతవహనందధరణిచాచర పాశపాణి సమీరణ వైశ్రవణ శిశుశేఖరాణాం ఆయుష్మనః కమలాసనస్య సకల దురిత నివారణస్య లక్ష్మీనారాయణస్య ఆద్యం దరహితస్య గౌరీ మనోవల్లభస్య తేజస్వనస్య విదుః ప్రజ్ఞాగురోస్వర గురోః సర్వజపఫలదాయకస్య పుష్పసాయకస్య
सत्यसन्धश्च हरिश्चन्द्रश्च दुर्वारवीर्यश्च कार्तवीर्यश्च रजनानन्दकरश्च श्रीरामचन्द्रश्च अस्य मुहूर्तश्च सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं सुकरणं सुचन्द्रताराबलं कल्पयन्तु सर्वे ग्रहाः सनक्षत्राः सुप्रेताः सुप्रसन्ना वरदा भवन्तु ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् पार्वती पतये हर हर महादेव हर गणेश महाराज की सिद्धि बुद्धि जगत वर सिद्धि विनायक स्वामी वारी की जय। अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्य फल सिद्धिरस्तु। అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं लोक कल्याणार्थं सिद्धि बुद्धि सहित वरसिद्धि विनायक कल्याण महोत्सव आख्ये कर्मणि गौरी मांगल्य पूजां करिष्ये। ओम गौरीमि मागधलिलाणदक्षत्येकपदे द्विपदे सातिदुष्पदे अष्टापदे नवपदे बभूवजे सहस्राक्षरा परमे व्योमन्। मांगल्यं में देवी नक्षत्र गौरी मावाहयामि स्थापयामि पूजयामि प्राणप्रतिष्ठा सिद्धिरस्तु। पुष्पं पेट्टेसेन अरुणां करुणा तरंगिताक्षेन धृतपाशांकुश पुष्पबाण चापां अणिमादिभिरावृतां मयोखेरहमित्येव विभावजे भवानी। अंदरू చెప్పండి सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। मांगल्य गौरी देवतायै नमः। अक्षत्रवेणी ध्यायामि आवाहयामि नवरत्न खचित हेम सिंहासनो समर्पयामि नीलजलनि पादयो पाद्यो समर्पयामि मल्ली नीलजलन हस्तेश्वर्घ्यो समर्पयामि मुखे आचमनो समर्पयामि
उपचारिक स्नानौ आपोहिष्ठामजोभवस्थान ऊर्जेरधातना महेरणा जक्षते योगशिवतमोरसस्तस्य भाजयते हणः उशतेरिव मातरः तस्मा अरङ्गमाम भोजस्य क्षया जजिन्वथा आपो जनयथाजनः शुद्धोदकस्नानौ समर्पयामि नीलुजलने स्नानानन्तरं शुद्ध आचमनीयो समर्पयामि अभिवस्त्रासुवसनाङ्गिरुजाभिधेनुस्तुदुघाः पूजमानाः अभिचन्द्राभृतवेनो हिरण्याभ्यश्वान् दधिनो देवसोमा बलिर्नक्षत्रेण वस्त्रार्थे अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तादु आयुष्यमग्रजं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः बलिर्नक्षत्रेण यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि भवार దగ్గర గంధం జలని గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీగో సర్వభూతానాం తామిహోపక్వజైస్త్రిజం శ్రీగంధాన్ ధారయామి పశుపవేణ హరిద్రంజమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణ హరివల్లభే హరిద్రం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమ విలేపనో సమర్పయామి అక్షతైః పుష్పైః పూజయామి పుష్పాలతో అక్షతలతో శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేస్తున్నాడు. ఓం పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధర సుధా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మిక బంధూకకుసమప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానస బిందుదర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి योनिमुद्रा त्रिखंडेशे त्रिगुणांबा त्रिकोणगा अनघाद्भुत चारित्रा वांछितार्थप्रदायिनी अभ्यासातिशयज्ञादाशरद्भातीतरूपिणी अव्याजकरुणामूर्तिरज्ञानध्वान्तदीपिका आबालगोपविदिता सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीनिवासवशक्तैक्यरूपिणी ललिताम्बिका नमस्कारं चेण्डि नानाविध परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि वनस्पतिध्वैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतम् आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां माङ्गल्यगौरी देवतायै नमः धूपमाघ्रापयामि दीपाనికి నమస్కారం చేయండి సాధ్యంద్రవర్త సంయుక్తో వన్యనాయోజితం మృగం ప్రహాణమంగళం దీపం త్రైలోక్యం తుమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాగిమాండలగాఘోరా తుల్యర్జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం ఈ పండ్ల మీద నీళ్ళు జల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పండ్ల చుట్టూ నీళ్ళు తిప్పండి. సత్యం అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి మాంగళ్యగౌరీ దేవతాయై నమః కదలీఫలం నివేదయామి. 5 సార్లు చూపించండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మళ్ళీ నీళ్ళు జల్లండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. కర్పూరమంగళ నీరాజనం చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యముఖే తజామాసగోసృజామసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి పృథివ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆదిస్తేజో దధాతి కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కళ్ళగద్దుకోండి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర మాతా మహారాజ్ఞీ జై. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. అమ్మవారి దగ్గర 2 నక్షత్రం వేడి దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేయండి. అనజాధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతీ సర్వాత్మకః ఏతత్ఫలం మాంగళ్య గౌరీ దేవతార్పణమస్తు. ఇప్పుడు స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేయబోతున్నారు. యొక్క మాంగళ్య ధారణ జరిగేటప్పుడు గౌరీ పూజ చేస్తారు. తెలిసిన వాళ్ళు చేసినా తెలియని వాళ్ళు చేయకపోయినా అయ్యగారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు, మా అమ్మాయికి గౌరీ పూజ చేయించండి అని. ఎందుకొరకు అడుగుతారు? అక్కడ సరస్వతి పూజ లక్ష్మీ పూజ అడగరు. ఏమని అడుగుతారు? గౌరీ పూజ చేయించండి అని అడుగుతారు. ఎందుకొరకు అంటే గౌరీ అమ్మవారి మాంగళ్యానికి అంత గొప్పతనం ఉంటుంది. ఆ యొక్క గౌరీ అమ్మవారిని స్మరణ చేసుకోవడం ద్వారా ఆ సమయంలో మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సౌభాగ్యం అంటే ఏంటి? ఒక ముత్తైదుతనమే కాదు, అన్నీ ఇంట్లో కావాల్సిన ద్రవ్యాలు కావచ్చు, ధనం కావచ్చు, కావాల్సిన మనకి పశుపక్షాలు అంటే ఒకప్పుడు అంటే పశువులు అంటే ఉంటే వాడు కోటీశ్వరుడు. ఇప్పుడు కార్లు బండ్లు మేడ్లు ఉంటే ఇప్పుడు కోటీశ్వరుడు. ఆ విధంగా కావాల్సినవన్నీ పశువులు అంటే ఏమిటి అని అంటే ఒకప్పుడేమో గొర్రెలు బర్రెలు అయితే ఇప్పుడు వాహనాలు ఇల్లు ఇవి
ఇవన్నీ కూడా అమ్మవారు సౌభాగ్యంగా ప్రసాదిస్తుంది. అందుకే ఎవరైనా దీవించేటప్పుడు సౌభాగ్యవతి భవ అంటే సౌభాగ్యం అంటే అన్నీ రావాలి అని. ఈ యొక్క గౌరీ పూజ ఎందుకు చేస్తారు అని అంటే, పూర్వము సముద్రాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సముద్రాన్ని మధిస్తే అందులో నుంచి అనేక ద్రవ్యాలు వస్తే ఒక్కొక్కరు తీసుకున్నారు. అందులో నుంచి ఒక విషం బయటికి వచ్చింది, హాలాహలం అనే ఒక విషం బయటికి వచ్చింది. ఆ హాలాహలం అంటే ఏమిటి? అది బయట ఉందనుకోండి లోకాలన్నీ కూడా దహించి వేసేస్తుంది. ఆ హాలాహలాన్ని ఎవరు తీసుకోవాలి అని దేవతలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంద్రుని అడిగితే నాకు అక్కర్లేదన్నాడు, విష్ణుమూర్తి నాకు సంబంధం లేదన్నారు, ఎవరికి సంబంధం లేదనంటే ఆ హాలాహలం కనుక బయట ఉందనుకోండి లోకం మొత్తం కూడా పాడైపోతుంది. ఆ విషయాన్ని ఎవరో ఒకరు స్వీకరించాలి అని చెప్పేసి దేవతలందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి వైపు చూస్తారు. పరమేశ్వరుడికి వరం ఏమిటి? బోలాశంకరుడు, భక్తవ శంకరుడు అని ఆయనకు ఒక పేరు. ఆయనకి ఎందుకు ఆ పేరు వస్తుందంటే ఎవరికి ఏం వరం ఇవ్వాలో కూడా ఆయనకి తెలియదు. ఎవరైనా గట్టిగా నమస్కారం చేసుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అనే మంత్రంతో నీళ్లు పోసి ఒక బిల్లం అక్కడ పెట్టారనుకోండి, ఎవరికైనా సరే వరాలని ఇచ్చేస్తాడు. అందుకే మనకి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. పరమేశ్వరుడికి శ్రీకాళహస్తి అని ఒక దేవాలయం ఉంది. అక్కడ ఎందుకు దేవాలయం వచ్చిందో తెలుసా? శ్రీ అంటే ఏమిటి? సాలిడ్. కాలం అంటే ఏమిటి? పాము. హస్తి అంటే ఏమిటి? ఏనుగు. ఈ మూడింటికి అక్కడ మోక్షాన్ని ఇచ్చాడు కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడుగా అక్కడ వచ్చాడు. అంటే పశువులకి కూడా ఆయన వరాల్ని ప్రసాదించాడు, మానవులకి అనేక మంది రాక్షసులకు కూడా వరాన్ని ప్రసాదించాడు. అందుకే ఆయన శ్లోకం ఏమిటి అంటే దిగ్దేవత నమస్కృత్య సురాసుర నమస్కృతం. ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే రాక్షసులు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కారం చేస్తారు. విష్ణుమూర్తికి దేవతలు మాత్రమే చేస్తారు. రాక్షసులు కూడా నమస్కారం చేసేది ఎవరికి అంటే పరమేశ్వరుడికి. ఎందుకొరకు అంటే పరమేశ్వరుడు తొందరగా వరాన్ని ఇస్తాడు. మనం చాలా కథలు వినే ఉంటారు. మొదటి రోజు కథలోనేమో గజాసురుడు అనే రాక్షసుడు వరం కోరుకుంటే ఆయన కడుపులో ఉంటాడు. ఇంకో రాక్షసుడు భస్మాసురుడు అనే రాక్షసుడు వరాన్ని కోరుకుంటాడు. ఈయన ఎవరి నెత్తి మీద అయితే చేపెడితే ఆయన భస్మం అయిపోవాలి. ఇలా గొప్ప గొప్ప రాక్షసులందరికీ కూడా వరాన్ని ప్రసాదించి ఆ యొక్క పరమేశ్వరుడు బోలాశంకరుడు అయ్యాడు. ఆ విధంగా దేవతలందరూ కూడా పరమేశ్వరుడు వైపు చూశారు. విషయాన్ని తీసుకుంటామని పరమేశ్వరుడు వైపు చూస్తే పరమేశ్వరుడు వెంటనే ఏమంటాడు? వెంటనే నేను తీసుకుంటానని చెప్పకుండా గౌరీ అమ్మవారి వైపు తిరిగి ఒక్కసారి చూస్తే అమ్మవారు విషయాన్ని తీసుకోమని చెబుతుంది పరమేశ్వరుడికి. ప్రపంచంలో భర్త ఎంత ఇబ్బంది పెట్టినా ఏ భార్య కూడా ఎప్పుడు విషం తీసుకోమని ఏ భర్తకి చెప్పదు. కానీ అక్కడ అమ్మవారు మాత్రం తన మాంగళ్యాన్ని నమ్మింది. పరమేశ్వరుడు విషం తీసుకున్నా సరే నా మాంగళ్యానికి ఏమీ కాదు అని చెప్పి గౌరీ అమ్మవారు నమ్మి పరమేశ్వరుడు విషం తీసుకునేట్టుగా అమ్మవారు చెప్పింది. వెంటనే పరమేశ్వరుడు విషాన్ని నోట్లో వేసుకున్నాక ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కడుపులో కూడా అనేక రకమైన బోనాలు ఉంటాయి. లోపలికి వెళితే అవి దహించి వేస్తుందనే ఉద్దేశంతో అమ్మవారు వచ్చి పరమేశ్వరుడు యొక్క కంఠం దగ్గర గట్టిగా నొక్కి పట్టుకుంటున్నప్పుడు పరమేశ్వరుడు శరీరం మొత్తం కూడా తెల్లగా ఉంటుంది, కంఠం దగ్గర మాత్రం నల్లగా ఉంటుంది. అందుకే ఆయన అందరూ నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ విధంగా అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడు అందరూ కూడా కలిసి అమ్మవారికి ఒక వరాన్ని ప్రసాదించారు. ఎవరైతే సాంప్రదాయకంగా వివాహ వ్యవస్థలో పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ నామస్మరణ నీ పూజ లేకుండా ఎవ్వరూ వివాహం చేసుకోరు అని చెప్పేసి అప్పుడు పార్వతి అమ్మవారికి వరాన్ని ప్రసాదిస్తారు దేవతలందరికీ కూడా. అందుకే అప్పటి నుంచి కూడా మనం ఎప్పుడు ఏ పూజ చేసినా సరే గౌరీ పూజ చేస్తారు. వివాహంలో గౌరీ పూజ చేస్తారు. అప్పటి నుంచి కూడా గౌరీ పూజలు ప్రారంభమవుతాయి. ఆడవాళ్ళందరికీ కూడా మంగళ గౌరీ నోములని, కేదారేశ్వర నోములని, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నిట్లో కూడా అమ్మవారి మహాలక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, గౌరీ కావచ్చు, రకరకాలైనటువంటి ఎవరైనా సరే గౌరీ అమ్మవారే. ఏది చేసినా ఏం చేస్తారు? పసుపుతో ఒక ముద్దను కలిపి అక్కడ పెడతారు. గౌరీ మావాహయామి, లక్ష్మీ మావాహయామి, మంగళ గౌరీ మావాహయామి అని ఆవాహన చేస్తారు. ఆ విధంగా గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా గౌరీ పూజ చేస్తారు. ఇక్కడ మాంగళ్య ధారణ. ఇప్పుడు జగత్తుకే తల్లిదండ్రులు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క కుమారుడైన వినాయకుడు ఇప్పుడు సిద్ధి బుద్ధిమల్లో తాళి కడతారు ఇదే సమయంలో. కావున ఇప్పుడు మంగళ్య సూత్రాలు చూపిస్తారు, మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ గట్టిగా భగవన్నామస్మరణ చేయాలి. గణేష్ మహారాజుకి మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే పూర్ణాష్టైశ్వర్యవర్ధిని.
బుద్ధి జగత వరసిద్ధ వినాయక స్వామి దేవతా పూజాం కరిష్యే. అక్షతలు పుష్పాలు పట్టుకుని స్వామివారికి ధ్యానం చేయండి. ధ్యానం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంభూ ఫలసారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాలు వేయండి. సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వామివారి దగ్గర పుష్పాలు వేసి నమస్కారం చేయండి. సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. స్వామివారి పాదాల మీద చేతుల మీద నీళ్లు జల్లండి. పాదయో పాద్యో సమర్పయామి. హస్తే ఐశ్వర్యో సమర్పయామి. ముఖే ఆచమనో సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపోహిష్టామజో భవస్థాన ఊర్జే దధాతన మహేరణా జచక్షతే యోగశివత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయా జతిన్వథ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం యా ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజత్వగోహతః. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ కొట్టి నీళ్ళు కొట్టండి. యస్మాత్ తస్మాత్ శివం ఏ స్యాత్. అది కొట్టిన కొట్టండి. యస్మాత్ తస్మాత్ శివం ఏ స్యాత్ అత శాంతిం ప్రేచ్ఛమే. ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అభివస్త్రా సువసనాన్ గిరుజాభిధేను స్తుదుఘా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ దధినో దేవసోమా. మళ్ళీ స్వామివారి దగ్గర 2 అక్షతలు వేయండి. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మళ్ళీ 2 అక్షతలు వేయండి. యజ్ఞోపవీతాది ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. స్వామివారి దగ్గర గంధము పసుపు కుంకుమ జలండి. శ్రీగంధం చందనోర విష్ణో కర్పూరేణ సుసంయుతం విలేపనో సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనో సమర్పయామి. అక్షతైః పుష్పైః పూజయామి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో గణేశాయ నమః అనుకుంటూ పూజ చేస్తుండండి. ఓం గణేశాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతనే నమః, ఓం ప్రదీప్తాయ నమః, ఓం సుగణతజే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం మహాగణపతజే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రజాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పదజే నమః, ఓం శ్రీపదజే నమః, ఓం వాక్పదజే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాన్వితాయ నమః, ఓం బలోద్ధతాయ నమః, ఓం భక్తనిధజే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భవాత్మదాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాజ నమః, ఓం సర్వాజ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, కుమారగురవే నమః, కుంజరాసురభంజనాయ నమః, కాంతిమదే నమః, ధృతిమదే నమః, కామినే నమః, కపిత్థఫలప్రదాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మరూపిణే నమః, మహోదరాయ నమః, మధోత్కటాయ నమః, మహావీరాయ నమః, మంగళసుస్వరాయ నమః, ప్రమదాయ నమః, ధ్యాజసే నమః, చక్షకింద్రసేవితాయ నమః, గంగాసుతాయ నమః, గణాధీశాయ నమః, గంభీర ఇంద్రదాయ నమః, పటవే నమః, జ్యోతిషే నమః, క్రాంతపతిప్రభవే నమః, భీష్టవరదాయ నమః. శ్రీ సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అక్షతలు వేసి నమస్కారం చేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. వనస్పత్యుద్భవేర్దివ్యైహినానాగంధే సుసంయుతం గణపతి ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యంత్రవర్త సంయుక్తో వహ్నినా యోజితం ప్రజం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతి విరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపానికి నమస్కారం చేయండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. తిరుపతి దర్శనం అయింది.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రసాదాలు చుట్టూ నీళ్ళు చెప్పండి. అర్థంత్వా సత్యేన పరిశుంజామి అమృతమస్తు అమృతోపస్త్రణమదే సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సత్యస్కానో చిత్రాన్నచనక మధోపహార నారికేల రంభాఫలాన్నివేదయామి. గణపతికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ నీళ్లు జల్లండి స్వామివారి దగ్గర. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీఫలైశ్చ కర్పూరైః నాగవల్లిదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. స్వామివారి దగ్గర 2 అక్షతలు వేయండి. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. తాంబూల చర్వనానంతరం మళ్ళీ 1 చుక్క నీళ్లు జరండి స్వామివారి దగ్గర. తాంబూల చర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ లేచి నించోండి. స్వామివారికి హారతిస్తున్నారు. లేచి నించోండి అందరూ. కర్పూర మంగళ నీరాజనం. ఓం సమ్రాజంచ అక్కడ చూపించండి. సమ్రాజంచ విరాజంచ భిశ్రేరిజాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యముఖే దజామాసగోసృజామసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మహద్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయో సమర్పయామి. నమస్కరోమి. కలగత్తుకోండి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. గజానన భగవానికి జై. సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్షతులు పుష్పాలు పట్టుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అందరూ కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరగృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అందరూ చెప్పండి. అన్యథా శరణం శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష 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 గణాధిప గణాధిప. దగ్గర వేసి నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ ఒక్కసారి కూర్చోండి. పునః పూజాం కరిష్యే. అక్షతలు పూజ చేస్తున్నాను స్వామివారి దగ్గర. ఛత్రమాచ్ఛాదయామి. పునః పూజాం కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరం వేదయామి. స్వామివారి దగ్గర పూజ. ఛత్రమాచ్ఛాదయామి చామరం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజా ఆరోహయామి సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాన్ సమర్పయామి. మగవాళ్ళు మాత్రమే చేతిలో 2 అక్షతలు పట్టుకోండి. ఎస్క స్మృత్యాచ నామోక్యతప పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాంగ్యాది సత్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆడవారు వారి చేతిలో నీళ్ళు వేయండి. మగవాళ్ళ చేతుల్లో నక్షత్రం నీళ్లు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న ప్లేట్లో కానీ కింద కానీ వదిలిపెట్టేసి ననయాధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం శ్రీ సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. చెంపలు వేసుకోండి. అందరూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యం ఏవచ ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాచ్చ తవ దర్శనాత్. గణేష్ మహారాజ్ కి సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారికి జై. అందరూ కూడా మనస్సులో కోరిక తెలుసుకుని స్వామి వారికి నమస్కారం చేసుకోండి.